హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి కోణాలు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. అమరావతి ఆల్రెడీ 50,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. అందులో 33,000 ఎకరాల దాకా రైతుల దగ్గర తీసుకున్నారు. దాదాపుగా ఒక 22,000 ఎకరాల దాకా ఆల్రెడీ అటవీ ఇతర ప్రభుత్వ భూములు ఉన్నాయి అన్నది ఇంతకుముందు చెప్పింది. దానికి ఓఆర్ఆర్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అది. దాంట్లో మిగిలే 8,000 ఎకరాలని ఎకరానికి ఒక 20 కోట్లు 40 కోట్లకు అమ్మితే గనక దాని డబ్బులు అదే సంపాదించుకుని దానికి అదే చేస్తుంది. దానికి ఏ రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదని ఇంతకుముందు చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. మొన్న ఎలక్షన్స్ ముందు కూడా అదే చెప్పారు. ఇప్పుడు దానికి 50,000 కోట్ల రూపాయల అప్పు ఒక ఎత్తు అయితే, ఇప్పుడున్న ఆ చిన్న నగరంతో సాధ్యం కాదు. 29 గ్రామాలతో విజయవాడ, గుంటూరు ఇవన్నీ కూడా కలపాలి అన్నది మొన్న చెప్తే, ఇవాళ అక్కడ క్యాబినెట్ సమావేశంలో దాదాపు 17,000 ఎకరాల భూమిని మళ్ళీ సమీకరణ కింద తీసుకోబోతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇట్లాంటివి పెట్టడం కోసం. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు భూసేకరణ చేయటం వేరు, ల్యాండ్ పూలింగ్ వేరు. ల్యాండ్ పూలింగ్ అంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు, అందులో వాళ్ళకి ప్లాట్లు ఇస్తామని చెప్పారు. అది వేరే అంశం. ప్లాట్లు ఇవ్వటం వలన వాళ్ళు ఏంటంటే నగరంగా ఏర్పడుతుంది కాబట్టి మనము ఎకరా ఇచ్చినా 2 ఎకరాలు ఇచ్చినా ఆ ప్లాట్లు అంతకంటే విలువ ఎక్కువతో ఉంటుంది కాబట్టి కమర్షియల్గా వాటిని అమ్ముకోవచ్చు, లేకపోతే నిర్మాణాలు చేపట్టవచ్చు అని భావించారు. అది ఇంకా ఇప్పటికి కూడా ఇంకా రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఫిజికల్గా చాలా మందికి వాళ్ళ ప్లాట్లు ఎక్కడ ఏంటి అన్నది ఇవ్వలేదు. అందువలన మేము మళ్ళీ తిరిగి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేము అని చాలా మంది ఇవ్వలేదు. కొంతమంది ఏదో ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ భూసేకరణ జరగాలి, చేయాలని అనుకుంటున్నారు. కానీ లేదట, ఇది కూడా ల్యాండ్ పూలింగ్ ఏనట 7 గ్రామాల్లో. ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే ఇంకా భూసేకరణ చేయక తప్పదు కదా. ల్యాండ్ పూలింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, లేదంటే భూసేకరణ తప్పదు. అమరావతిని పెద్ద నగరంగా నిర్మాణం చేపట్టడం వలన భావితరాలకు అది ప్రయోజనం ఉంటుంది లేదని ఎవరు అనటం లేదు. కానీ అనుకూలమైన వాతావరణము, పరిస్థితులు అక్కడ ఉన్నవా లేవా అన్నప్పుడు, ఇప్పుడు అందరూ సాంకేతిక పరంగా చెప్తున్నది ఏమిటంటే, ఇంజనీర్లు భూమిలో నీటి శాతం ఎక్కువ, ఎందుకంటే నది పక్కనే నగరం కాబట్టి ఎక్కువ శాతం ఉంటున్నది. కాబట్టి ఇక్కడ నిర్మాణాలు ఏమైనా చేపడితే వాటికి భద్రత ఉంటుందా, అలాగే ఫౌండేషన్ అనేది చాలా లోతుగా వెళ్ళి ఫౌండేషన్ వేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా అనుకోని భారీ వర్షాలు వచ్చి నదులు అంటే నది పొంగిపోయి ఏదైనా పరిస్థితి, విపత్కర పరిస్థితి రావచ్చునేమో, నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది అన్నప్పుడు ఆ మొత్తం కట్టంతా కూడా నిర్మాణం చేపట్టాలి అని కొంతమంది ఇంజనీర్లు చెప్తున్నారు. అది నదికి అంత పొడవున కట్ట నిర్మించాలి అంటే 1,000 కోట్లు కావాలి. అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. మరి చాలా మంది ఆ విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, బ్యాంకులు కానీ ఇవన్నీ కేంద్రం చెప్పినట్టు వింటాయి కాబట్టి వాళ్ళు మీరు నిర్మాణాలు చేపట్టాల్సిందే అని చెప్పి కేంద్రం ఆదేశిస్తే కేంద్ర సంస్థలు కానీ, బ్యాంకింగ్లు కానీ వాళ్ళు కూడా మరి భూమి పూజ జరిగింది, ఇవన్నీ మొదలు పెట్టారు. ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం అంటే దానికే స్థలం ఎక్కువ కావాలి. అది అవసరమా అని అన్నప్పుడు, అవసరం లేదని గట్టిగా చెప్పలేం. కానీ ఎప్పుడు అది అవసరము పువ్వు అంటే, మీరు అన్నట్టు గుంటూరు, విజయవాడ కలిసిపోవాలి. అటువైపు గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా వైపు కూడా విస్తరించాలి. ఇటువైపు నూజివీడు అటువైపు విస్తరించాలి. ఇటువైపు
బందర్ వరకు విస్తరించాలి అనేది అది ఎప్పుడు అది ఒక కళలాగా అంటే ఏమో 50 సంవత్సరాల 100 సంవత్సరాల అప్పట్లోగా అంత పెద్ద నగరంగా ఏర్పాటు అయితే అప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి అక్కడ ఆల్రెడీ ఉన్నది, విమానాశ్రయం నడుస్తూ ఉన్నది గన్నవరము, దాన్ని కూడా అంతర్జాతీయ హోదా ఇచ్చారు. మరి అంటే ఒకటేంటంటే రాజకీయంగా మనకు గుర్తింపు అనేది భావితరాల్లో ఉండాలి అనేది ఒకటి, అంతర్గతంగా మరి నిర్మాణాలు చేపట్టడం వల్ల కాంట్రాక్ట్ సంస్థలు వస్తాయి, సంస్థల నుంచి పర్సెంటేజ్లు కూడా ముట్టుతాయి. ఇది కూడా ఉండొచ్చు, చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు అనేక వార్తలు వస్తున్నాయి, రాజధాని నిర్మాణ పనుల్లో ఇప్పుడు పర్సెంటేజ్ లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయా? ఇప్పుడు జరిగేటివన్నీ అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నడిచేది, కేంద్ర ప్రభుత్వం అది ఇష్యూ వేరు. చూడాలి ఏం జరుగుతుంది, ఎలా చేయబోతారు రేపు అని. అంటే ఇప్పుడు రైతులు ఇవ్వకపోతే వీళ్ళు భూ సేకరణ చేయగలిగినటువంటి ఆర్థిక స్థోమత ఉంది. ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే 1 ఎకరాకి ఇచ్చి మామూలు రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 టైమ్స్ ఇవ్వాలి. అంత ఇవ్వగలుగుతుంది ఆ ప్రభుత్వం. భూసేకరణ చేయాలంటే కష్టమే, ఎందుకంటే సుప్రీంకోర్టు పెద్ద సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మార్కెట్ రేట్ ఇవాళ ఎంత ఉందో దానికి రెండింతలు కలిపి ఇవ్వాలి అని, అంటే మొత్తం 3 ఇంతలు ఇవ్వాలి వస్తుంది. ఇప్పుడు మార్కెట్లలో ₹1 ఉంది అనుకోండి, 3 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అందువలన ఇక్కడ అంత ఆర్థికమైనటువంటి పరిస్థితి వల్ల లేదు. అందువల్ల మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అనే దాని మీద మాట్లాడుతూ వస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అయ్యేటట్టు నాకైతే కనిపించడం లేదు. చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, మేము ఇవ్వము. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, నగరం పెరుగుతున్నది అంటే మనం 2 ఎకరాలు ఉన్నా కూడా రేపు పొద్దున హైదరాబాద్లో 100 కోట్లు దాటిపోయినట్టు మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో, ఆ రోజు మన పిల్లలకు ఉపయోగపడుతుందేమో, ఇట్లా కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు మనం కూడా చూసాము, ఆ రైతులు అందరూ కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా సమావేశం పెట్టుకొని మా అందరికి ఇంకా ఏమీ న్యాయం చేయటం లేదు, రిజిస్ట్రేషన్లు అయినాయి కానీ ల్యాండ్ ఎక్కడ అని చూపలేదు, అంటే ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేయాలి, మరి మార్కింగ్ చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సమస్యలు ఉన్నాయి మాకు, అలాగే కొన్ని రాయితీలు కూడా కావాలి అని కూడా అడుగుతున్నారు. అందువల్ల ఇస్తారా లేదా అనేది సందేహంగానే ఉంది. ఎగబడి ముందు ఇచ్చినట్టు ఇప్పుడు ఇస్తున్నట్టు మనకేమి కనిపించడం లేదు. రైట్. ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు రైతులే మిగతా ప్రాంతాల వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టినే ఈ భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చామంటున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు వద్దనుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి రైతులు వాళ్లే ముందుకు వస్తున్నారు. మాది తీసుకోండి అని మా మీద ఒత్తిడి వేస్తున్నారు నారాయణ గారు చెప్తున్నారు. మరి ఎంత సేకరించారు? ఇప్పుడు రైతుకు ల్యాండ్ పూలింగ్ లో అలా వాళ్ళు ఇస్తున్నారు అంటే లెక్క చెప్పాలి కదా, ఇన్ని ఎకరాలు వచ్చాయి, చూడు రోజుకి సేకరణ పెరిగిపోతున్నది అని చెప్పాలి కదా. మరి ఏం చెప్పడం లేదు కదా. ఇంకా ఇప్పుడు రైతులు నారాయణ పర్యటనకి వెళ్తే రైతులందరూ నిలదీసి అడిగారు కదా, ఇచ్చిన వాళ్ళు మా పరిస్థితి ఏంటి, ఇచ్చాము మాకే న్యాయం జరగడం లేదు ఇంకా అని అడిగారు కదా. వార్తలు వచ్చాయి, సోషల్ మీడియాలో కూడా విజువల్స్ కూడా వచ్చాయి కదా. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, పవన్ కళ్యాణ్ మొన్న రాజోలు పర్యటన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఒకటి, 15 సంవత్సరాల పాటు అంటే ఒక అభివృద్ధి అనేటటువంటిది విధ్వంసం నుంచి మార్చగలిగాం, అభివృద్ధి పూర్తిగా చేతికి అందాలంటే 15 సంవత్సరాల పాలన స్థిరంగా ఉండి తీరాలి అన్నటువంటిది, దానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే జగన్ అనేటటువంటి వ్యక్తి అధికారంలోకి మళ్ళీ రావాలన్నటువంటిది కళ మాత్రమే, అసాధ్యం, అది గుర్తుపెట్టుకోండి అని తేల్చి చెప్పడం. దీన్ని ఎలా చూడాలి? ఒకటి, మీరు చెప్పిన దాంట్లో 2 అంశాలు. ఒకటి, మేము 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటుంది. రెండోది, ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నాడు ఆయన.
కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలకు ఉంటుంది, కలిసి ఉంటుందని కోరుకోవడంలో తప్పు లేదు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కూడా అదే మాట చెప్తున్నాడు. తర్వాత బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు, జనసేన ఈయన కూడా అదే చెప్తున్నాడు. మరి అంతర్గతంగా చూసుకున్నప్పుడు కలిసి ఉంటున్నారా మూడు పార్టీలు? విపరీతమైనటువంటి అసంతృప్తి బీజేపీలో ఉంది, జనసేనలో ఉంది, ఈవెన్ అధికారంలో మాదే అని చెప్తున్న తెలుగుదేశంలో కూడా ఉంది. ఎందుకు అంటే ఏవి జరగటం లేదు. అంత అధికారం అనేది ఒక చోట సెంట్రలైజ్ అయిపోయింది, ఏ పని జరగాలన్నా. అందువలన ఇక్కడ అది శృతి మించితే మరి కూటమి భగ్నమయ్యే అవకాశం ఉంటుందా లేదా? ఇప్పుడు ఏ పార్టీ అయినా ఆ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే పార్టీల యొక్క నాయకులతోనే పార్టీ నడుస్తుంది. వాళ్ళలోనే వాళ్ళకి అసంతృప్తి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. మనం అందుకనే ఇప్పుడు ఇవాళ అసంతృప్తి నేను ఉందని అంటున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. ఎందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు పలకటం లేదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు, మన వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేడని. అలాగే బీజేపీలో కూడా ఏంటి, మన మాట నడవటం లేదు, అంతా తెలుగుదేశం వాళ్ళు చెప్పిందే నడుస్తున్నది, మన పరిస్థితి ఏంటి? మూడోది జనసేన పార్టీ పరిస్థితి కూడా అదే. అది కాదండి, ఇవాళ చూసా నేను పొద్దుటూరు ఎమ్మెల్యే అక్కడ ఉన్న లోకల్ డిఎస్పీ, ఒక మహిళా డిఎస్పీ మీద పెద్ద పెద్ద ఆరోపణలు చేశాడు, అంతకుముందు కూడా చేశాడు. ఆమెను అక్కడి నుంచి బదిలీ చేయలేకపోతున్నారు. ఎందుకు? నా వల్ల కావటం లేదు, నేను ఎన్ని చెప్పినా కూడా. అంటే ఒక వేరే పార్టీ, బీజేపీ వదిలేండి, జనసేన వాళ్ళ పార్టీ ఆమె అవినీతి పోనీ అవినీతి కాదా అంటే, నాకున్న సమాచారం మేరకు బహిరంగంగా అవినీతి జరుగుతున్నది ఎక్కడ, అది ఆమె అండదండలతోనే. ఊర్లో ఎవరిని అడిగినా ఆ ఊర్లో అదే చెప్తున్నారు. మరి బదిలీ చేయడానికి ఎంతసేపు అండి? ఒక నిమిషం అంతే. తేలేకున్నారు. ఎందుకు తేలేకున్నారు అంటే ఎవరి అండ ఉంది ఉన్నట్టు అంటే ఎవరు అడిగినా చెప్తారు ఎవరి అండ ఉంటుంది అని. మరి ఇక్కడ మీరు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ అవినీతి పరులైనా నీతి పరులైనా వాళ్ళకు ప్రొటెక్షన్ ఉన్నట్టు కనిపిస్తున్నది. కానీ అంటే మీరంటే ఎవరు? తెలుగుదేశంలో అంటే ఎవరు? ప్రధానంగా ఎవరి పేరు వస్తుంది ఇవాళ? నారా లోకేష్ గారి పేరు వస్తుంది. అంటే ఆయన అండ ఉంటే ఏదైనా నడుస్తుంది అనేటువంటి సిగ్నల్ వెళ్ళిపోయింది. అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ ఎన్డీఏ కూటమి, మరి పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఉంటామన్నట్టు 15 సంవత్సరాలు ఇలాగే నడిపించగలుగుతారా? అసలు రేపు లోకల్ బాడీ ఎన్నికల నుండి తెలుస్తుంది సంగతి ఏంటి. బీజేపీ అంటున్నది నడుస్తుంది 15 సంవత్సరాలు. ఇక్కడ ఎవరే ఎందుకు అంగీకరిస్తారండి? అది కాదు. ఇప్పుడు ఒక మంత్రి, బీజేపీ మంత్రి లేదు జనసేన మంత్రి, వాళ్ళు అనుకునేటివే జరగకపోతే వాళ్ళు కూడా పోయి లోకేష్ గారిని అడిగి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నట్టు ఉంటే ఎలా ముందుకు వెళ్తారు మరి వీళ్ళు? కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇప్పుడే ఇంత నడుస్తూ ఉంటే రాను రాను ఎంత నడుస్తుంది? అందువలన ఏది సరే, రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు మేము ఉంటాము 15 సంవత్సరాలు కలిసే ఉంటాము ఇవన్నీ చెప్పుకోవచ్చు, కానీ ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అసంతృప్తి పెరిగే కొద్దీ వాళ్ళు ఏమిటి అనేది చూపిస్తారు. చూపించకుండా ఏమీ ఉండరు వాళ్ళు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో చూపిస్తారు వాళ్ళు. తర్వాత జరగబోయేది ఏంటి? మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికల్లో వచ్చేటప్పటికి పరిస్థితి, మీరు ఏ మొహం పెట్టుకొని అక్కడ వెళ్తారు? ఇప్పుడు పనులే కావడం లేదు, మీరు ఎవరినైనా అడగండి, ఏమంటే రాష్ట్రంలో నిధులు లేవు, ఏది కేటాయించడం లేదు, పనులు
అంటే పనులు మంజూరు చేస్తున్నారు, నిధులు రావటం లేదు. అంటే కాంట్రాక్టర్లు పనులు చేస్తారా? చేయడం లేదు. ఇప్పుడు చాలా శాంక్షన్లు అయినాయి కానీ వర్క్లు జరగడానికి లేదు. వర్క్లు జరగాలి అంటే నిధులు లేవనేది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, అదే మనం పని చేసి మనం అప్పులు పాలయ్యి మనం కూర్చోవాలా, అది ఇచ్చినప్పుడు తీసుకోవాలా, ఎప్పుడు ఇస్తారో ఏమిటో అనేది వస్తుంది. ఇక్కడ ఎంత చెప్పినా కూడా మొత్తం మూడు పార్టీల మధ్య సయోధ్య ఉన్నదా అంటే సయోధ్య నేనైతే లేదు అని చెప్పగలను. అయితే పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంకోటి మొన్న ఆయన ఒక పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. అభివృద్ధి అనేటటువంటిది స్థిరత్వంతో సాగుతుంది, ఒక్కసారితో ఆగిపోదు, ఇది సాగాలి, అందుకు 15 ఏళ్ల పాలన కావాలి, అదే నా బలమైన సంకల్పం, దానికోసం త్యాగం చేస్తుంటాను ఒకటి. రెండోది వచ్చేటప్పుడు తన నాయకులైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వదిలిపెట్టను, అది గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేస్తాను నేను, వైసీపీ వాళ్ళు ఇప్పటికీ బూతులు ఇవి ఆగట్లేదు కాబట్టి వాళ్ళది. మూడోది వచ్చేటప్పటికి సంక్షేమం అన్నటువంటిది ఉచితాలకి అలవాటు పడకూడదు అన్నట్టు, ఇప్పటికే ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అన్నటువంటిది చూస్తున్నాం. ఏది 1500 రూపాయల మహిళకి నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళకి పెన్షన్ లాంటివి. వీటన్నిటికి అనుగుణంగా అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనం 15 ఏళ్ళు సైలెంట్గా ఉండాలి, వీళ్ళ ముగ్గురినే ఉండనివ్వాలి, సంక్షేమ పథకాలు ఎక్కువగా ఆశించకూడదు, అలాగే జగన్ అనేటువంటి వస్తే రాష్ట్ర నాశనం అయిపోతుంది అని సైకలాజికల్గా ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. అది సాధ్యమవుతుందా? ఇప్పుడు మాటలు చెప్పడము బాగానే ఉంటది, ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు బాగానే ఉంటాయి, మనకు గుర్తిస్తాయి. ప్రాక్టికల్గా ఏంటి మరి? ఇప్పుడు అభివృద్ధి జరగాలి అంటే మొత్తం ఐటీ ఇండస్ట్రీస్ అన్ని తీసుకెళ్లి విశాఖపట్నం ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఆ కంపెనీ జినైనా కాదా, దానికి అనుభవం ఉందా లేదా, దాని యాన్యువల్ టర్నోవర్ ఎంత అనేది కాకుండా మీకు ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడ ల్యాండ్ చాలా తక్కువ రేట్లకు ఇచ్చేస్తూ ఉంటే ఆ కంపెనీలు వస్తాయి. అరే ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నది, మనం తక్కువ రేటు ల్యాండ్ తీసుకొని కూర్చుంటే, ఒక బోర్డు పెట్టుకొని కూర్చుంటే సరిపోతుంది, ల్యాండ్ వాల్యూ తర్వాత చూసుకోవచ్చు అటువంటి పద్ధతిలో నిజంగా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయా అనేది ఇంపార్టెంట్ కదా. ఎవరు మానిటర్ చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అన్నీ వస్తాయి. అభివృద్ధికి అసలు ముందు రాష్ట్ర ప్రభుత్వంలో నిధులు లేవు, ఎక్కడ అభివృద్ధి కనిపిస్తుంది? కేంద్ర ప్రభుత్వం అమరావతికి సంబంధించి లోన్ల రూపంలో కొంత ఇవ్వగలు ఎప్పటికప్పుడు ఆలస్యం చేయకుండా రిలీజ్ చేపిస్తున్నారు కాబట్టి మీరు అక్కడ నిర్మాణాలు చేపట్టారు, మొదలయ్యాయి అనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి ఒక ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి అక్కడ అభివృద్ధి తొందరగా జరుగుతుంది అనుకున్నాను. వాట్ అబౌట్ రాయలసీమ? ఇవాళ రాయలసీమలో అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు కదా, మన పరిస్థితి ఏంటి ఇక్కడ అని. రాయలసీమలో హైకోర్టు హైకోర్టు డివిజన్ బెంచ్ పెడతారట కదా కర్నూలు వచ్చే నెల. అదే అభివృద్ధికి ఉపయోగపడుతుందా? హైకోర్టు బెంచ్ వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయా? పెట్టుబడులు పెరుగుతాయా? ఏం పెరుగుతాయా? హైకోర్టు వస్తే బెంచ్ వస్తే ఏం జరుగుతుందండి? నాకు అర్థం కాదు. అక్కడ కూడా ఇప్పుడు అభివృద్ధి అనేది సమానంగా జరగాలి, మూడు ప్రాంతాలు తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకు తిరుపతి చుట్టుపక్కల అనేక ప్రభుత్వ భూములు అక్కడ ఉన్నవి, ఐటీ ఇండస్ట్రీస్కి అది పనికిరాదా? తిరుపతి చుట్టుపక్కల ప్రాంతము మీరు అసలు ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ చేయకుండానే అక్కడ ప్రభుత్వ భూములు అంటే పంటలు పండనివి విపరీతంగా ఉన్నాయి అక్కడ భూములు. ఎందుకు డెవలప్ చేయకూడదు? ప్రకాశం జిల్లాలో ఎందుకు డెవలప్ చేయకూడదు? విపరీతంగా ప్రభుత్వ భూములు అక్కడ కూడా ఉన్నాయి కదా. ఇటువైపు గుంటూరు వైపు వచ్చినప్పుడు మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది పోయి మరి ఏమే కారణము? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నింద ఏముంది? రాష్ట్రం మొత్తం రెవెన్యూ అంతా తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చినట్టు అక్కడ చేశాడు అనేది ఉండే. ఇవాళ 70% రెవెన్యూ ఒక హైదరాబాద్ నగరంలోనే వస్తుంది.
తెలంగాణకు. ఎందుకు హైదరాబాదు అట్లా డెవలప్ అయింది, అలా దాన్ని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఆ రోజు ఇలా చేయటం వలన ఇవాళ ఆంధ్ర విడిపోయిన తర్వాత అలా రెవెన్యూ వచ్చి నగరమే లేకపోయాయి కదా. రెవెన్యూ ఎందుకు పడిపోయింది? ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు పడుతున్నాడంటే మీరు అభివృద్ధి అంతా ఒక చోట కేంద్రీకరించడం వల్ల ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు కూడా ఉండొచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీ వాళ్ళ ఆంధ్ర ప్రజలు బాధపడుతున్నారా లేదా? ఏంటో మీరు చేసిన పని. నేను ఆ రోజే అలా కాకుండా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ 4 ప్రాంతాలు అభివృద్ధి జరిగే విధంగా చేస్తుంటే ఇవాళ రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగుండేది కదా. చేయలేకపోయారు కదా. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి ఒక విశాఖపట్నాన్ని కేంద్రీకరించి చేయగలిగితే ఇతర ప్రాంతాల యొక్క పరిస్థితి ఏంటి? మళ్ళీ రాష్ట్రం విడిపోవాలని కోరుకుంటారా? ఏమన్నా లేదు కదా. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ ప్రత్యేక రాయలసీమ ఏమన్నా విడిపోవాలని ఆ నినాదం ఉంది. ఇంకా ప్రత్యేక రాయలసీమ నినాదం అది కోరుకుంటారా? లేదు కదా. ఇక్కడ అభివృద్ధి మంత్రం చదువు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను స్ట్రిక్ట్ గా ఉంటాను, ఉండాలి, ఉండు. ఇప్పుడు ముందు అభివృద్ధికి నిధులు లేవు, అవినీతి జరుగుతున్నది, ఉన్న దాంట్లోనే అన్ని. ఇప్పుడు మాఫియా గ్యాంగులు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయాయా? రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఆగిపోయిందా? గంజాయి స్మగ్లింగ్ ఆగిపోయిందా? పట్టుబడుతున్నారు ఎక్కడో వచ్చాడు వారానికి ఒకసారి. మనకి ప్రతి ఊర్లో, అరే పల్నాడు పక్కన, గుంటూరులో పక్కన నిన్నగా ఉన్నటువంటి రోజు ఎక్కడో ఒక చోట పట్టుబడుతుంది గంజాయి. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. ఎక్కడ ఆపారు? ఇసుక మాఫియా, ఇసుక జరుగుతూనే ఉంది. అలాగే నీకు లిక్కర్కి సంబంధించి జూదాలు నడుస్తున్నాయి, పట్టుబడుతూనే ఉన్నారు. బెట్టింగులు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నప్పుడేమో బెట్టింగ్ నడిపేవాళ్ళు, జూదం నడిపేవాళ్ళు, వాళ్ళ పంచం చేరారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ పంచం చేరారు. ఆడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరైనా ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా అదే చెప్తారు. మా ఊరు సొంత ఊరు పొద్దుటూరు, నేను మొన్న పోయి వచ్చాను, మొత్తుకున్నాను అక్కడ. ఏంటి పరిస్థితి ఇది అని. ఏ ఎమ్మెల్యే కాదు, ఆ ఎమ్మెల్యే కాదు, ఎవరొచ్చినా కూడా ఇక్కడ బెట్టింగ్లు ఆపలేకపోతున్నారు, జూదాలు ఆపలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు అక్కడ డిఎస్పీ అవినీతి గురించి ఆయన ఎమ్మెల్యేని ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆయనను కూడా లెక్క చేయటం లేదు పోలీసులు. మరి కంట్రోల్ ఎవరు చేయాలి? పోలీసు వ్యవస్థ అంతా ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు మానిటర్ చేయాలి కదా. బీజేపీ చేస్తారా? లేదా జనసేన నాయకుడు ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఇవన్నీ అలవ్ చేయాలన్నప్పుడు, అరే బాబు నీ ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోజు నువ్వు ఏజెన్సీ ప్రాంతాలని చెప్తావు, అభివృద్ధి జరగాలంటావు, స్మగ్లింగ్ ఎట్లా ఎందుకు పోలీసులు అనుకుంటే స్మగ్లర్ ఎవరో తెలియదా? ఎవరు అమ్ముతున్నారో తెలియదా? ఏది ఎక్కడికి పోతుందో తెలియదా? అరికట్టాలంటే అరికట్టలేరా? అంటే అవినీతిని మీరు ఆపలేకున్నారు. నేను అనేది పొలిటికల్ కరప్షన్ గురించి కాదు. అఫీషియల్స్ కరప్షన్, పోలీస్ కరప్షన్, రెవెన్యూ కరప్షన్, ఏ కరప్షన్ ఆపగలుగుతున్నారు వీళ్ళు? ఫలానా డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అక్కడ డబ్బు లేని అసలు రిజిస్ట్రేషన్ జరగవు. పర్సెంటేజ్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎక్కడ ఏవి ఆగాయి? ఏ ఊర్లో ఆగాయి? ఏ ఎమ్మెల్యే ఆపాడు? ఏ మంత్రి ఆపాడు? చెప్పమనండి చూద్దాం. అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఇవన్నీ ప్రోత్సహించారు, అన్ని జరిగాయి, ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, మంత్రులు బాగుపడ్డారని. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని చెప్పండి. పాతది ఓకే, వాళ్ళు అందుకని ఓడిపోయారు, 11 సీట్లు వచ్చాయి. మరి మీరేంటి? ఎక్కడ ఆగింది? ఏ ఊర్లో ఆగింది? కాంట్రాక్ట్ వర్కులు, రాజధాని కాంట్రాక్ట్ వర్కుల్లో పర్సెంటేజ్ వ్యవహారం లేదా? చెప్పమనండి చూద్దాం. లేదేమో.
రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పులివెందుల 4 రోజుల పర్యటన, ప్రతి వారం కూడా 2-3 రోజుల పాటు తను బెంగళూరులో ఉంటున్నాడు. ఒక 4 రోజులు మాత్రమే ఆంధ్రాలో కేటాయిస్తున్నాడు, అది కూడా 2 రోజులు 3 రోజుల్లోనే కేటాయిస్తున్నాడు. ఇది జగన్కి పార్టీ పట్ల నిర్లిప్తత వచ్చేసింది, రాజకీయాల నుంచి పక్కకి తప్పుకుంటాడు అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? ఆయన వ్యక్తిగతంగా ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలీదు. ఆయన సరే మామూలుగా అయితే విజయవాడలో ఉండేవాడు, లేదంటే హైదరాబాద్ కాకుండా బెంగళూరు కూడా మొదటి నుంచి బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరుకు ఎక్కువ వెళ్తున్నాడు. మరి అది అక్కడ ఎవరు ఎందుకు ఎక్కడ ఉంటారు అంటే మనం అది క్వశ్చన్ చేయలేము. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడేమి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి నివాసం హైదరాబాద్లో లేదా, వచ్చిపోవటం లేదా, లోకేష్ గారు వచ్చిపోవటం లేదా, పవన్ కళ్యాణ్ గారు వచ్చిపోవటం లేదా, లేకుంటే బీజేపీ నాయకులు వచ్చిపోవటం లేదా, అందరికీ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. హైదరాబాద్లో చాలా మందికి ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. దాన్ని క్వశ్చన్ చేయలేం. కానీ కాకపోతే ప్రజా జీవనంలో ఉండాలి రెగ్యులర్గా అనేది ఒకటి రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. మరి ఆయన అంటే కార్పొరేట్ కంపెనీల్లో 6-2 గంటలు పని చేసేసాలి, ఈరోజు మనం అనుకునేటి పనులన్నీ అయిపోతాయి, వెళ్ళిపోతాం ఇంటికి అనే అనే పరిస్థితి కాదు ఇవాళ రాజకీయాలు. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండాలి. మరి ఆయన ఏమైనా కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే మరి ఏదైనా ఇతర వ్యాపకాలు ఉన్నాయో మనకైతే తెలియదు. తనైతే అకేషనల్ గా వస్తున్నాడు, పోతున్నాడు. సరే, ఆయన విమర్శ చేయొచ్చు, తప్పేం లేదు. రాజకీయాల్లో ఎవరు ఏంటి ఎలా ఉన్నారు, ఎందుకు సడన్ గా విజయవాడ క్యాంప్ పెట్టేసి బెంగళూరు క్యాంప్ పెట్టుకున్నాడు అన్నది విమర్శలు చేయడానికి ఏం తప్పులేదు, చేయొచ్చు రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఆయన అయినా కూడా, అతనికి కూడా నేనేమనుకుంటున్నానంటే, ఏమో ఏం జరగబోతుందో రాబోయే కాలంలో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, కేసులు మీదికి తరుముకొస్తున్నాయా అనేటువంటిది కూడా ఉండే అవకాశం ఉంటుంది, లేకుండా ఉండదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలలో కొత్త కోణం ఆవిష్కృతం అవుతుందా, ఉన్న కోణం విస్తృతం అవుతుందా? ఇదే ప్రజల ముందున్నటువంటి చర్చ. దాంట్లో ఉన్నటువంటి రెండో కోణం.